పరిశుద్ధాత్ముడా నా ప్రియ ఆత్ముడా, పరిశుద్ధాత్ముడా నా ప్రియ ఆత్ముడా, నా పైన మా దేశము పైన అల్లాడవా, నా పైన మా దేశము పైన అల్లాడవా. పరిశుద్ధాత్ముడా 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 నా ప్రియ ఆత్ముడా, పరిశుద్ధాత్ముడా నా ప్రియ ఆత్ముడా. కుడి చెయ్యికి ఎడమ చెయ్యికి వ్యత్యాసం తెలియని ప్రజలు మేము, కుడి చెయ్యికి ఎడమ చెయ్యికి వ్యత్యాసం తెలియని ప్రజలు మేము. మా దేశముపై ఉన్న శాపమంతయు తొలగించుము పరిశుద్ధాత్ముడా, మా దేశముపై ఉన్న శాపమంతయు తొలగించుము పరిశుద్ధాత్ముడా. సమాధానం నది వలె ప్రవహింపని, సమాధానం నది వలె ప్రవహింపని, నా దేశానికి నెమ్మది కుమ్మరించయా, నా దేశానికి నెమ్మది కుమ్మరించయా. పరిశుద్ధాత్ముడా 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 నా ప్రియ ఆత్ముడా. నశించిపోయే ప్రజలు మేము, నశించక కాచి నడుపు దైవమా, నశించిపోయే ప్రజలు మేము,
నశించక కాచి నడుపు దైవమా, వర్షము వలె మాపై రండి ఆత్ముడా, సమృద్ధితో మమ్ము నింపు ఆత్ముడా, వర్షము వలె మాపై రండి ఆత్ముడా, సమృద్ధితో మమ్ము నింపు ఆత్ముడా, స్వస్థపరచు శక్తిని పంపించయా, స్వస్థపరచు శక్తిని పంపించయా, నా దేశానికి రక్షణ కలుగ చేయుము, నా దేశానికి రక్షణ కలుగ చేయుము. పరిశుద్ధాత్ముడా 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 నా ప్రియ ఆత్ముడా. నా దేశమందు సంచరించు తెగులు యొక్క శక్తిని విరిచివేయుము, నా దేశమందు సంచరించు తెగులు యొక్క శక్తిని విరిచివేయుము, సంహారపు దూతను బంధించుము, అద్భుతములు చేసి దీవించుము, సంహారపు దూతను బంధించుము, అద్భుతములు చేసి దీవించుము. మా దేశానికి నీ పొందు ధన్యకరము, మా దేశానికి నీ పొందు ధన్యకరము, మా దేశానికి మకుటమై ఉండాలయా, మా దేశానికి మకుటమై ఉండాలయా. పరిశుద్ధాత్ముడా 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 నా ప్రియ ఆత్ముడా పరిశుద్ధాత్ముడా నా ప్రియ ఆత్ముడా నా పైన మా పైన మా దేశము పైన అల్లాడవా, నా పైన మా పైన మా దేశము పైన అల్లాడవా. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా
నా ప్రియ ఆత్ముడా, పరిశుద్ధ ఆత్ముడా, నా ప్రియ ఆత్ముడా. మీలో వరాలు ఉంది అనే విషయాన్ని నేను ఎలాగా ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ యూ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పొందిన మీ అందరిలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. అందుకొరకే 1 కొరింథీ పత్రిక చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరికీ దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎలాగ మీలో ఉన్న ఆ వరాన్ని అవుట్పుట్ ఎలా ఇవ్వాలి? మోస్ట్ ఆఫ్ ద అనిమల్స్కి దేవుడు తమ్ము తామే కాపాడుకోవటానికి, జీవిత విధానాన్ని కొనసాగించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే స్మెల్ అన్నమాట. పాముకి చెవులు లేదు, కాలు లేదు, చేతులు లేదు, రెక్కలు లేవు, కానీ ఎలా తప్పించుకుంటుంది అంటే తప్పించుకుంటుంది. సర్పంలాగా తప్పించుకునే జంతువులు ఏమీ లేదనమాట. చాలా ఈజీగా తప్పించుకుంటాయి. చాలా జ్ఞానం ఉంది సర్పానికి. హల్లెలూయా. అందుకొరకే సాతానుడు అన్ని జంతువులు వదిలేసి పామును ఎన్నుకున్నాడు. పాము అన్ని జంతువుల్లో మహా యుక్తి గలదని రాయబడి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండెను. దెయ్యం కాదు యుక్తి గలదు, దెయ్యం యుక్తి గలదని రాయబడలేదు. సర్పం దేవుడు పుట్టించిన జంతువులన్నిటిలో మహాయుద్ధి కలది ఏదంటే సర్పం. సాతానుకే జ్ఞానం కలిగిన యుద్ధి కలిగిన వాళ్ళు కావాల్సింది ఉంటే దేవుడుకు ఎంత ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు కావాలో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. సో దేవుడికి అర్పించినప్పుడు కొంతమంది అనుకుంటారు, 4 పిల్లలు ఉంటే 4లో ఎవరు మొద్దు మొగాలో వాళ్ళని దేవుని సేవకి సమర్పిస్తారు. చదువు పాటు లేని వాళ్ళు, కాలు చేతులు పనిచేయలేని వాళ్ళు, వాళ్ళని దేవుని సేవకి ఇస్తారు. అది కరెక్ట్ కాదంట. జ్ఞానం కానీ ఇది చెడ్డ జ్ఞానం, ఈవిల్ విస్టమ్. సర్పంట్ కాస్త ఈవిల్ విస్టమ్. సో ఈ సర్పానికి ఉన్న భద్రత, సర్పం తన ప్రాణరక్షణకి వాడేది ఏదంటే స్మెల్. మనుషులైతే 150 మీటర్లో స్మెల్ పట్టేస్తుంట. డీరుకున్న ప్రత్యేకమైన భద్రత, తను తానే రక్షించుకోవడానికి దేవుడిచ్చిన ఆ ప్రత్యేకత ఏంటంటే దాని కూడా స్మెల్. కుక్క, ఈవెన్ డాగ్ స్మెల్. కొన్ని కుక్కలను అలవాటు చేస్తారు, బ్లడ్ అలవాటు చేస్తారు, చిన్నప్పుడే తీసుకొచ్చేస్తారు. ఆ స్మెల్ అలవాటు చేసి ఎవడైనా హత్య చేశాడనే వాడు ఎటువైపు పరిగెత్తాడో ఆ స్మెల్ పట్టకుండా పరిగెత్తేస్తుంది. ఈవెన్ కుక్కలు చూస్తే కరెక్ట్గా వచ్చి మన కాళ్ళ దగ్గర వచ్చి నిలబడుతుంది. స్మెల్ చూస్తుంది. మీరు పాత వాళ్ళు అనుకోండి, తిరుగుతున్న వాళ్ళు అనుకోండి, దానికి స్మెల్ తెలిసిపోతాయి. అదే గనక ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఇంకా వెంటనే కాటేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ కూడా స్మెల్ దేవుడు ఇస్తున్నాడు. మనకు కూడా ఆత్మల వివేచనకు తోడ్పడేది అంటే స్మెల్. పంచేంద్రియంలో ఒకటి స్మెల్. దేవుడు పంచేంద్రియాలు ఇచ్చాడు. ఆత్మల వివేచన. ఎందుకు ఆత్మల వివేచన ఇచ్చాడు? మనం జరగబోతున్న వాటిని గ్రహించే శక్తి దేవుడు మనకిచ్చాడు. సో నీలో ఉన్న పరిశుద్ధాత్మ వరాలన్నిటిని బయటికి తీసుకొని రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడు. మీరు అభిషేకించే అభిషేకం ఉంది, మీలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఆ వరాలను బయటికి తీసుకొని రావాలి, వాడుకోవటం ప్రారంభించాలి. కొన్ని వేల మందికి మీరు ఆశీర్వాదం కావాలి. పరిశుద్ధాత్మ వరాలు 2 రకాలు ఉన్నాయి. Number 1, the Greek word for the gifts of the Holy Spirit is pneumatica. ఇంకొక వర్డ్ ఉంది, ఇది 2 వేరు అర్థం. దానికి పేరంటే కరిష్మా. కరిష్మా అంటే కొంచెం డిఫరెంట్గా ఉచ్చరించి అది మరలా వేరే అర్థం వచ్చేస్తాయి. చరిష్మా వేరు, చరిష్ మీనింగే మారిపోతుంది. చరిష్ మీన్స్
అట్రాక్షన్. కరిష్మా మీన్స్ ఫ్రీ గిఫ్ట్స్. కరిష్మా మీన్స్ కృపావరాలు. ఇది పరిశుద్ధాత్మ యొక్క క్రియ. నంబర్ 2 న్యూమాడికా అన్నాం కదా. న్యూమాడికా మీన్స్ ఆత్మ సంబంధమైన వరాలు. కృపావరాలు, ఆత్మ సంబంధమైన వరాలు. ఇవి రెండు కలిసే పనిచేస్తాయి, కలిసే వస్తాయి. కానీ ఇవి రెండిటికి మూలం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు రెండు వెవ్వేరు కోణాల్లో క్రియ చేస్తున్నాడు. రెండు వరాలే. ఒకటేమో కృపావరాలు, ఇంకొకటేమో ఆత్మ సంబంధమైన వరాలు. ఈ ఆత్మ సంబంధమైన వరాల్లో పరిశుద్ధాత్మ క్రియలు కనపడుతున్నాయి, కార్యాలు కనపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఒప్పింపచేసేది, మనల్ని పరిశుద్ధపరిచేది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించటం, మనల్ని వాడుకోవటం, అభిషేకించటం, ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. అయితే ఇది న్యూమాడికా. సో న్యూమాడికా మీన్స్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసును అభిషేకించాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననిదియే. దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడి చేత యేసు అభిషేకించబడ్డాడంట. ఎందుకు అభిషేకించబడ్డాడు? బైబిల్ రాయబడి ఉంది, మేలు చేయటానికి కోసం, దెయ్యాల వల్ల కొట్టడానికి కోసం. దెయ్యాల వల్ల కొట్టమనేది ఒక వరం, మేలు చేయటం ఒక వరం. అయితే అది కృపావరం కాదు, అది ఆత్మ సంబంధమైన వరం. అలాగే నేను నడిపించటం, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించటం ఏ వరాల కింద మనం తీసుకెళ్తాం? 9 వరాలు. కృపావరాల ఏ వరాల కింద తీసుకెళ్తాం? ఈ కృపావరాలు అనేది ఈ ఆత్మ సంబంధమైన వరాలకు సహకరిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞానవాక్యం మనకు సహాయం చేస్తేనే దేవునికి నడిపింపును మనం గ్రహించగలుగుతాం. అయితే దేవుని ఆత్మచేత నడిపించేటప్పుడు మాత్రము కృపావరాలు కాదు, అది ఆత్మ సంబంధమైన వరం. వన్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ టు గైడ్ us, టు గైడ్ ఇన్ ద రైట్ వే, in the God's way. If the person guided by the Holy Spirit, it's called spiritual gifts. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడితే దాన్ని మనం ఏమంటామంటే ఆత్మ సంబంధమైన వరం అంటాం. నంబర్ 2 నడిపించడం ఎలా జరుగుతాయి? కృపావరాలు నీలో క్రియ చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు. అలాగే ఆత్మ సంబంధమైన వరాలు అన్ని విషయాల్లో ఈ కృపావరాలు మ్యాక్సిమం పనిచేస్తా, క్రియ చేస్తూ ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్తా. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1-2 వచనం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చూడండి, అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది భక్తులు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. దానిలో ప్రవక్త ఉన్నాడు, తర్వాత బోధకులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అందరూ ఏకంగా కూడి ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక స్వరం వినపడుతుంది. ఈ గుంపులో ఉన్న వారిలో పౌలును, శీలాను, బర్నబాసును దేవునకు పరిచర్యకి ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ మాట్లాడిన తర్వాత పౌలును, బర్నబాసు వేరు చేశారో వాళ్ళు సేవకి పంపించేశారు. దాన్ని ఏమంటామంటే పరిచర్య వరాలు. ఆ పరిచర్య వరాలు ఆత్మ సంబంధమైన వరాలు. పరిశుద్ధాత్మ స్వరాన్ని అక్కడ ఉన్న భక్తులకు వినిపించింది మాత్రం కృపావరాల్లో ఉన్న బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన. అక్కడ సేవకి ఇద్దరిని ప్రత్యేకపరుస్తున్నారు. అపోస్తల సేవకి. అపోస్తలు అంటే ఎవరంటే పంపబడిన వారు. సో ఇప్పుడు ఈ క్షణం నుండి అపోస్తలుడైన పౌలు, బర్నబా ఇద్దరు అపోస్తలు అయిపోయారు. ఇప్పుడు పరిచర్య వరాలు క్రియ చేస్తున్నాయి. ఈ పరిచర్య వరాలు క్రియ చేయించడానికి తోడ్పడిన వరాలు ఏదంటే కృపావరాలు. కృపావరాలు ఆత్మ సంబంధమైన వరాలకు
సహాయం చేసినంత మాత్రము ఆత్మవరాలు కృపావరాలు కాదు. కృపావరాలు ఆత్మ సంబంధమైన వరాలకు తోడ్పడినంత మాత్రము ఆత్మ సంబంధమైన వరాలు కృపావరాలుగా ఎంచబడదు. ఆత్మ సంబంధమైన వరాలు వేరు, కృపావరాలు వేరు. సో పరిశుద్ధాత్మ, ఇప్పుడు మన కృపావరాల గురించి చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన వరాలన్నీ ఆయన యొక్క కార్యాలు, క్రియలు అవన్నీ ఉన్నాయి. కృపావరాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమే నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ క్షేమాభివృద్ధి కొరకు. ఇట్స్ ఫార్ యువర్ ఎడిఫికేషన్. ముఖ్యంగా ఏంటంటే నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాయి. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, అందరికి ప్రకటించిన నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలుగు కొట్టుకుంటున్నాను అంటున్నాడు. సో భ్రష్టత్వం పట్టడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. అభిషక్తులు కూడా భ్రష్టత్వం పట్టడానికి ఛాన్స్ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ వరాలు మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి. ఇట్స్ ఫార్ యువర్ పర్సనల్ ఎడిఫికేషన్. నీ యొక్క క్షేమాభివృద్ధి. 1 కొరింథీ పత్రిక 12:7. నంబర్ 2, ఇట్స్ ఫార్ చర్చ్ ఎడిఫికేషన్. సంఘ యొక్క క్షేమాభివృద్ధి. ఆల్ ద 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫార్ ద చర్చ్ ఎడిఫికేషన్ అకార్డింగ్ టు 1 Corinthians chapter 14 verse 12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. Number 3, the purpose of the gifts of the Holy Spirit is to establish. స్థిరపడుట కొరకు పరిశుద్ధాత్మ వరాలు. రోమాపత్రిక 1:11. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన వరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలని మిగులు అపేక్షించుచున్నాను. స్థిరపరచబడుటకు. నంబర్ 4, రక్షణ రూఢిపరచబడుటకు. ఎబ్రీ పత్రిక 2:4. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమించుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. నానావిధ పరిశుద్ధాత్మ వరముల చేత మన రక్షణ స్థిరపరచబడుతుంది. నంబర్ 5, నీ పిలుపు నెరవేర్పుకు తోడ్పడుతుంది. 2 కొరింథీ పత్రిక 12:12. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములు చేయటం వలన అపోస్తుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడును. One of the sign of the apostle is to do signs and wonder. It comes under the gifts of the Holy Spirit. Number 6, యేసు దేవుడని రూఢిపరచటానికి. 1 కొరింథీ పత్రిక 12:1. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులే ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినట్టు నడిపింపబడుతారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ వరాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం చెప్పండి. యేసు దేవుడని ప్రూవ్ చేయడానికి కోసం. నంబర్ 7, పరిశుద్ధాత్మ వరాలు ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ us. 1 తిమోతి పత్రిక 1:18-20. పరిశుద్ధాత్మ వరాలు మన క్షేమాభివృద్ధి కొరకు, మన బలపడటానికి కోసం. ప్రభు రాకడికి సిద్ధపరిచేది కూడా పరిశుద్ధాత్మ వరాలే. సో మన పరిశుద్ధాత్మ వరం చేత ఖచ్చితంగా నింపబడాలి. పరిశుద్ధాత్మ వరాలు అక్కడ నువ్వు సిద్ధపడవు, ఇతరులు సిద్ధపరచలేవు. నువ్వు సిద్ధపడి ఇతరులు సిద్ధపరచాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. మీరు ప్రతి ఒక్కరు వరాల చేత నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అసంపూర్ణులందరినీ సంపూర్ణులుగా చేస్తాయి. ఈరోజు మన పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన వారమై ఉన్నాం. It will help us to communicate with God, communicate with the Holy Spirit, intimacy with God. దేవునితో సవాసం చేయడానికి తోడ్పడతాయి. ప్రభువులో లోతుగా ఎదగటానికి తోడ్పడతాయి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అధిక్రమ పాపాన్ని రక్తములో కడగండి ప్రభా. పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభా. వరాలతో నింపండి ప్రభా. 9 వరాలతో నింపండి ప్రభా. ప్రసన్నముతో
ఇప్పండి ప్రభు. దేవుని మహిమములు కమ్మునుగాక, అభిషేకం కమ్మునుగాక, పరలోక వెలుగు కమ్మునుగాక. ఆసక్తి పరులుగా చేయండి, మండించండి. దేవుని మహిమ ఆవరించునుగాక, దేవునికి శక్తి ఆవరించునుగాక, దేవునికి అగ్ని ఆవరించునుగాక. మీరే దీవించి బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే అక్టోబర్ తేదీ నుండి 30 రోజులు నడిపించబడును. ఈ బ్యాచ్ ప్రత్యేకంగా యవనస్తుల కొరకే. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. జాయిన్ అయిన వారికి కీబోర్డ్, గిటార్ మరియు ప్యాడ్స్ నేర్పించబడును. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు వారి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవలసిందిగా మనవి చేయుచున్నాము. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాంతవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. హైదరాబాద్ లో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMS ఫంక్షన్ హాల్, ఆపోజిట్ సంజయ్ హాస్పిటల్, IDPL క్రాస్ రోడ్, ఎర్ర గోదాల్, జగద్గిరి గుట్ట రోడ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుండి 11:30 వరకు జరుగును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.